మంత్రులకు ర్యాంక్స్. ఉమ్. లోకేష్కి 9th ర్యాంక్. పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ ర్యాంకే లేదా, క్వాలిఫై కాలనట్టుకుంది. అందుకేనమ్మా ఎవరి పని అటు చేసినా కళ్ళ ముందు మనకి ఎప్పుడైనా సరే సంవత్సరం అంతా చదివి స్కూల్కి వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసి కూడా వచ్చేస్తాం. అంటే యాసంకాలం సెలవులు అంతా కూడా మళ్ళీ అధికారంలోకి రావడం కష్టం అనే మాటని ఉచ్చరించడం జరిగింది. అంతే మరి శవరం అయితే కానీ వివరం తెలియదని వివరం తెలిసి వస్తుంది మెల్లిమెల్లిగా. నీకు ఫస్ట్ ఎమ్మెల్యేలకి ర్యాంకులు ఇచ్చారు, అప్పుడు మహా అయితే ర్యాంకులు పక్కన పెడితే అసలు వినటం లేదనేసి ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పచెప్పారు కదా, ఎమ్మెల్యేలు నెట్టకట్ట వినేటట్టు చేయండి, ఎవరికి వాడే యమునా తీరులాగున్నారు మొత్తం. వాళ్ళకే అర్థమైపోయింది ఈసారి మనం గడప వేసుకొని దోచుకోకపోతే నెక్స్ట్ 5 కోట్లు వస్తాయి. నేను ప్రజలకే పెడుతున్నాను భావంతో ఇది సూక్తులు చెప్పింది జనసేన ఎమ్మెల్యే. మళ్ళీ అసలు నీతికి జస్టిస్ సినిమా కథ చెప్పాడు నాకు చిన్నప్పుడు. ఇది హైలైట్ అసలు తెలుసా, వస్తాయి 5 కోట్లు, నేను అంకిత భావంతో సేవాభావంతో ప్రజలకే పెడుతున్నా. ఏ రాజా బిస్కెట్ నీకు 5 కోట్లు వస్తుంటే మరి మీ అధినేతకి ఎంత వస్తుందని అడిగితే వాడు ఏమనుకుంటున్నారు నిప్పు కనిక అని అలా పనులు సినిమా. ఎమ్మెల్యేలు వింటలేరని అప్పుడు జిల్లా మంత్రులకు అప్పచెప్పారు. ఇప్పుడు మంత్రులు కూడా నేను పరిస్థితి వచ్చింది ఆ బాబు కనేసి ఇప్పుడు ర్యాంకులు ఇచ్చుకునే పరిస్థితి. ఒక్కొక్కరు ఫైల్ అంటే దీన్ని ఏ బేస్లో పెట్టిరు, 3 రోజుల 14 రోజులు లోకేష్కి పడుతుంది, ఇంకొకరికి 20 రోజులు, ఇంకొకరికి నెల రోజులు, లాస్ట్లో ఎవరో ఉన్నారు ఆయన ఒక్కడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఒకటే రోజులో ఫైల్ క్లియర్ చేస్తారట. ఫరూక్ న్యాయశాఖ మంత్రి అయి ఉంటాడు, లాస్ట్ టైం కూడా ఫస్ట్ ర్యాంక్ అతనికే వచ్చింది. లోద్రాకి డబ్బులు టటటటకి ఇప్పిస్తున్నాడు అందుకని ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు.